హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. లంచ్ బాక్స్ ప్రతి మదర్కి ఇదో పెద్ద టెన్షన్. ఏం పెట్టాలి ప్రతిరోజు లంచ్ బాక్స్లో అని. ఒక 2-3 వెరైటీస్ పెట్టామంటే పిల్లలు కంపల్సరీగా హాఫ్ బాక్స్ ఇంటికి తీసుకొస్తారు కదా. సో మరి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ప్రోటీన్ రిచ్ పనీర్ రైస్. ఈజీగా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పనీర్ రైస్ కోసం 200 గ్రామ్స్ పనీర్ తీసుకుని ఇలా గ్రేట్ చేసి ఉంచేసుకుందాం. అండ్ అలాగే పుదీనా కొద్ది తక్కువ తీసుకోండి. అండ్ కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఇది పోపులో కొంత వేయడానికి ప్లస్ గార్నిషింగ్ కొంత ఉంచేద్దాం. అలాగే పోపు కోసం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అండ్ గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్ కొద్దిగా తీసుకున్నాను. మీరు ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోండి. ఇవన్నీ తీసుకోవాలని ఏం కంపల్సరీ లేదు. ఒకవేళ గ్రీన్ పీస్ ఉంటే ఓన్లీ గ్రీన్ పీస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీసే ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ ఏవి ఉంటే అవి తీసుకోండి. లేదు ఇవి లేవు, కాలీఫ్లవర్ ఉందన్నా తీసుకోవచ్చు, క్యాబేజ్ ఉందన్నా తీసుకోవచ్చు. పన్నీరే ఇంపార్టెంట్ మనకి. పాన్ లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ నేను కొద్దిగా తీసుకుంటున్నా. ఇది మీ చాయిస్, ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ ఆల్సో ఓకే, ఘీ ఈజ్ ఆల్సో ఓకే. ఘీతో కూడా బాగా వస్తుంది. బట్ మాక్సిమం నేనైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తాను. సో గ్రౌండ్ నట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నా. సో ఆయిల్ వేడైనాక కొద్దిగా షాజీరా అండ్ అలాగే 2 బిర్యానీ ఆకులు, ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ మీకు ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి, వెజిటేబుల్స్ తో మర్జ్ అయిపోతాయి. సో ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్లో తినేటప్పుడు నోటుకు వచ్చినా సరే కారంగా అనిపించదు. ఇప్పుడు కొద్ది ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ యాడ్ చేసుకుందాం. వెజిటబుల్స్ చెప్పినట్టు ఏముంటే ఆ వెజిటబుల్స్. బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు. కంపల్సరీగా ఇవే ఉండాలని ఏమీ లేదు. ఆ బౌల్ ఆఫ్ గ్రీన్ పీస్ అండ్ ఇందులో మొత్తం పుదీనా అంతా వేసేసుకోండి. కొత్తిమీర కొద్దిగా వేసుకోండి, కొంచెం గార్నిషింగ్ లాస్ట్ లో గార్నిషింగ్ చేసుకోవడానికి కొద్దిగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి తొందరగా కుక్ అవ్వాలంటే ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకోండి. కావాలంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చాలా సటిల్గా చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్, పిల్లలకి క్యారేజ్ లో అది చాలా బాగుంటుంది. ఇది ఇట్స్ కంప్లీట్ మీల్. సో వెజిటబుల్స్ అన్ని మనకు కుక్ అయిపోయి. సో ఇప్పుడు రైస్ ఇక్కడ నేను 250 గ్రామ్స్, ఒక పావు రైస్ కుక్ చేసిందే తీసుకున్నాను. పన్నీర్ కి ఎప్పుడు కుక్ చేసిన రైస్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అదేం తీసుకోలేదు కదా. సో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ వేసుకోండి. ఎప్పుడైనా హాఫ్ లెమన్ మీరు ఇలాంటి రైస్ చేసేటప్పుడు వేసుకున్నారంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ప్లస్ మనకి మర్జ్ అవుతాయి వెజిటబుల్స్ అన్ని బాగా. ఎక్కువ కూడా లెమన్ వేయొద్దు, ఎక్కువ వేసినా మనకి పులుపు ఎక్కువ అయిపోతుంది. సో లెమన్ వేసాక ఒక్కసారి అంతా కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. సో ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం. 200 గ్రామ్స్ గ్రేటెడ్ పన్నీర్. పన్నీర్ లాస్ట్ లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పన్నీర్ కాసేపు ఎక్కువ స్టవ్ మీద పెట్టాము అని అంటే ఫ్లేమ్ కి గట్టిగా అయిపోతుంది. సో లాస్ట్ లో యాడ్ చేసి ఇంకా ఆఫ్ చేసేయండి అంతే. ఆఫ్ చేసేసి ఆ హీట్ కే మనకు సరిగ్గా కుక్ అయిపోతుంది పన్నీర్. యాక్చువల్లీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ గా అవుతుంది కొంచెం అంతే. అదే కాసేపు పొయ్యి ఆన్ చేసి వదిలేసారు అనుకోండి గట్టిగా అయిపోతుంది పన్నీర్. అంతే, ఆఫ్ చేస్తాను. సో నౌ ఇట్ ఈస్ పన్నీర్ రైస్ ఇస్ రెడీ. నౌ లెట్స్ గార్నిష్ విత్ సమ్ కొరియండర్ లీవ్స్. సో ఇది నేను కంప్లీట్ మీల్ అని ఎందుకన్నానంటే యూ హ్యావ్ ప్రోటీన్ ఇన్ దిస్. పన్నీర్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. రైస్ ఇస్ కార్బ్స్, వెజిటబుల్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు వస్తాయి వెజిటబుల్స్ నుంచి. ఇప్పటికి ఇట్స్ వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ అలాగే చాలా హెల్దీ కూడా. సో ఇది కాసేపు ఒక్క 5-10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాము. ఆ హీట్ కే మనకి పన్నీర్ అదంతా బాగా కుక్ అయిపోతుంది, మర్జ్ అవుతుంది రైస్ తో. దాన్ని ప్యాక్ చేసేసుకోవచ్చు.
సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హెల్తీ ఆప్షన్స్ ఫర్ లంచ్ బాక్స్, ఎందుకంటే ప్రోటీన్ రిచ్, మనకి పన్నీర్ తో ప్రోటీన్ వస్తుంది అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. అండ్ దీంతో పాటు రాయితా కూడా తీసుకుందాం. రాయితాలో నేను ఆనియన్స్ అండ్ క్యారెట్స్ గ్రేట్ చేసి వేసాను. అండ్ మేక్ ష్యూర్ నాట్ టు యాడ్ సాల్ట్ ఇన్ దిస్. నార్మల్ సాల్ట్ అయితే యాడ్ చేయొద్దు. ఒకవేళ సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే యూజ్ పింక్ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్, ఎందుకంటే పెరుగు మనకి ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్స్. సో ప్రోబయాటిక్స్ లో ఏమవుతుందంటే మనం నార్మల్ సాల్ట్ యాడ్ చేసామంటే ప్రోబయాటిక్స్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో అందుకోసమని నార్మల్ సాల్ట్ యాడ్ చేయొద్దు. సో దిస్ ఇస్ ఇట్, అవర్ లంచ్ బాక్స్ ఇస్ రెడీ. సో మీరు కూడా తప్పకుండా ప్రోటీన్ రిచ్ పన్నీర్ రైస్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టుంటే కనుక తప్పకుండా ఒక లైక్, అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ recipes like this. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.